ప్రేమంతరం బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాము, గుణపరిచి హెచ్చించి పూజిస్తున్నాం. మీరు మిమ్మల్ని నడిపిస్తారని మీ స్వాధీనంలో ఉంచుకుంటారని నమ్ముతూ ముందుకు పెడుతున్నాం. చూడకుండా గ్రహంలో చూడకుండండి, సహాయం చేయండి. మమ్మల్ని స్తోత్రం చేస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి పెడుకున్నాం తండ్రి. ఆమేన్. बोलिए जिंदा खुदा यीशु मसीह की हालेलुया। प्रेज़ द लॉर्ड। యేసునామం శక్తి గల నామం, పాపికి ఆశ్రయనామం. హల్లెలూయా. శ్రీ యేసునామం శక్తి గల నామం, పాపికి ఆశ్రయనామం. పాప పరిహారం కోసం పాపులను వెతకి ధరలోకి వచ్చిన నామం. పాప పరిహారం కోసం పాపులను వెతకి ధరలోకి వచ్చిన నామం. పాపం లేని జీవితపు మాదిరిని చూపించిన, పాపం లేని జీవితపు మాదిరిని చూపించిన పరిశుద్ధ పుణ్యనామం. హల్లెలూయా. యేసునామం శక్తి గల నామం, పాపికి ఆశ్రయనామం. హల్లెలూయా. యేసునామం శక్తి గల నామం, పాపికి ఆశ్రయనామం. అన్ని నామముల కన్నా గొప్పదైన నామం యేసయ్య దివ్యనామం. అన్ని నామముల కన్నా గొప్పదైన నామం యేసయ్య దివ్యనామం. కూడా ఈ మానవాళి కొరకై, ఈ మానవుల కొరకై, మానవాళి పాప పరిహారార్థమై మానవుడు చేసిన పాపాన్ని బట్టి మానవుని పక్షంగా శిక్ష విధించబడడానికి, శిక్ష పొందడానికి, భారం వేయడానికి, శిక్ష ఆయన మీద వేసుకోవడానికి లోకానికి వచ్చినారు. ఆయన పాపమును, మానవుని యొక్క పాపం అన్ని ఆయన మీద మోపుకున్నారు. ప్రియులారా, ఈరోజు నీవు నేను ఆరోగ్యంగా ఉన్నామంటే, ధనవంతులు ఉన్నామంటే, ఉద్యోగస్తులుగా ఉన్నామంటే, రాజకీయ పరంగా అన్ని విధాల్లో మనం అన్ని రంగాల్లో బాగుంటున్నామంటే దీనికి కారణం ఏమంటే ఆయన మన యొక్క లోపాలంటే ఆయన మీద వేసుకున్నాడు, కొరతలన్నీ ఆయన మీద వేసుకున్నాడు. మనకు మాత్రము ఆయన దరిద్రులై ఉండి, ధనవంతులై ఉండి, మన నిమిత్తమైన దరిద్రులై మనకు సమస్తమును ఇచ్చేసినాడు. ఎంత అద్భుతమైన విషయం. పిల్లరా, తల్లిదండ్రులు ఈ రోజు అంటున్నారు పిల్లలకు ఆస్తి ఇచ్చే విషయంలో మరణము నుండి ప్రభువు, మరణము నుండి ప్రభువు జీవమునకు నడుపును, జీవమునకు నడుపును. చూడరా
శాంతి ఇచ్చువాడు, శాంతి ఇచ్చువాడు, ఆ యేసు ప్రభువే, ఆ యేసు ప్రభువే. సోదరా ప్రభువే సనాతను, ప్రభువే సనాతను, వినుము వినుము సోదరా. యావన కాలములను ప్రభువు లోకపురము, యావన కాలములను ప్రభువు లోకపురము, ప్రభు కాడిని నీవు మోయుము, ప్రభు కాడిని నీవు మోయుము, నీకు మేలు కలుగును, నీకు మేలు కలుగును. వినుము 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 సోదరా, ప్రభు యేసు మాటలు, ప్రభు యేసు మాటలు. వినుము వినుము నీ మార్గము మరణమునకు, నీ మార్గము మరణమునకు నడుపునుగా ఎరుగుము, నడుపునుగా ఎరుగుము. వినుము వినుము సోదరా, ప్రభు యేసు మాటలు, ప్రభు యేసు మాటలు. వినుము 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 సోదరా, ప్రభువు శిలువలో నీకే ప్రాణము నాటినాడు, ప్రభువు శిలువలో నీకే ప్రాణము నాటించినాడు, నీ పాపము ఒప్పుకొనుము, నీ పాపము ఒప్పుకొనుము, కడుగును ప్రభు రక్తము, కడుగును ప్రభు రక్తము. సోదరా, ప్రభు యేసు మాటలు, ప్రభు యేసు మాటలు. వినుము సోదరా. बोलिए जिंदा खुदावन इस मसीह के, రాజుల రాజైన ప్రభు యేసు క్రీస్తు వారికి, త్వరగా రాన్న ప్రభు యేసు క్రీస్తు వారికి. ప్రయాసపడి పాప భారమును మోసుకుని పోతున్న సమస్తమైన జనులారా, నా వద్దకు రండి, నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేసేదనని ప్రభు అయిన యేసు క్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు. ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలెను. కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమనెను. ప్రియమైన వాళ్ళారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తూ ఉన్నది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడును లేడు, దేవుణ్ణి వెతుకువాడు ఎవరు లేడు, మేలు చేయవాడు లేడు అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తూ ఉన్నది. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరుచుతున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ప్రియమైన వాళ్ళారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నది, ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసముంచును, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ
అనగా పాప క్షమాపణ పొందుదరని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ రీతిగా సెలవిస్తూ ఉన్నది. భూదిగంతము నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. దేవుని వాళ్ళరా, దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ రీతి సెలవిస్తూ ఉన్నది. యేసు చెప్పాను, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవరిని కూడా తండ్రి యొద్దకు అనగా పరలోకానికి రాలేడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తూ ఉన్నది. దేవుడు లోకమునెంతో ప్రేమించెను కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను సత్యవేద గ్రంథము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తూ ఉన్నది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగి దాన్ని గ్రహింపగల వాడు ఎవరిని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నది. ప్రయాసపడి భారం మోసుకునుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తునని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తా ఉన్నారు. దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్, సత్యవేద గ్రంథమైన బైబిల్ ఇలాగూ సెలవిస్తూ ఉన్నది. యేసు ప్రభు ఇలాగ సెలవిస్తూ ఉన్నారు, మార్గములను నిలిచి చూడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేదని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగునని దేవుని యొక్క వాక్యము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నది. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేని వారుగా ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్, సత్యవేద గ్రంథమైన బైబిల్ ఇలాగ సెలవిస్తూ ఉన్నది. ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గం ఒకటి కలదు, అయితే తుదకు అది మరణమునకు అనగా నరకమునకు త్రోవ తీయనని బైబిల్ గ్రంథము సెలవిస్తూ ఉన్నది. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెనుకవాడునూ లేడు, అందరూ త్రోవ తట్టి ఏకముగా పనికి మాలి వారైరి. వాళ్ళ దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నది. యేసు ప్రభు రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా యేసు ప్రభు ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుమని బైబిల్ గ్రంథం ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నది. ఏలైనగా పాపం వల్ల వచ్చే జీతం మరణం, అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు నిత్య జీవం. రమ్మనుచున్నాడే సురాజు రండి సార్వజనులారా, రమ్మనుచున్నాడే సురాజు రండి సార్వజనులారా, వాటిని లేని వారలు నమ్మదగని వారలు, వాటిని వారలు నమ్మదగని వారలు, తన రాజము మీకిచ్చెను యేసు, తన రాజము మీకిచ్చెను యేసు, రండి సార్వజనులారా, రండి సున్నాడే సురాజు, రండి సార్వజనులారా. కరుచే కృషించుచున్న మరణించుచున్న ప్రజలారా, కరుచే కృషించుచున్న మరణించుచున్న ప్రజలారా, ఆకలి దాపులు తీర్చని నీకు, ఆకలి దాపులు తీర్చని నీకు, రండి సార్వజనులారా, రమ్మనుచున్నాడే సురాజు, రండి
రాజు తండ్రి సార్వజనులారా మంగళమకుటము ప్రార్థన గాయము సాగహాసములలో గాయమును మకుటము ప్రార్థన గాయము సాగహాసములలో గాయములు పొందిన ప్రభువే పిలిచెను మేము పొందిన ప్రభువే పిలిచెను మేము రండి సార్వజనులారా బ్రహ్మము చూడారే సురాజు రండి సార్వజనులారా బ్రహ్మము చూడారే సురాజు రండి సార్వజనులారా రయమున ప్రియులారా కూడి రయమే పరీక్ష చేయాలి రయమున ప్రియులారా కూడి రన్నే పరీక్ష చేయండి భరించును భారములన్నీ భరించును భారములన్నీ రండి సార్వజనులారా బ్రహ్మను చున్నాడే సురాజు రండి సార్వజనులారా బ్రహ్మను చున్నాడే సురాజు రండి సార్వజనులారా भगवान प्रभु यीशु मसीह की जय हालेलुया हालेलुया మరి ఎందుకన్నా ఎంతమందికి ప్రభువా నీ స్తోత్రాలు. నీ దాసుడు నిలబడుతుండగా నీ దాసుడు నోట నుండి వస్తున్న మాట మా హృదయాల్లో చొచ్చి రక్షింపబడే వారికి సిద్ధపరచమని యేసు ప్రభువారి నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. హలో ప్రియమైన గ్రామ ప్రజలందరికీ ఈ రాత్రికాల సమయంలో మిమ్మల్ని ప్రేమించి మీ గ్రామానికి ఈ విధంగా కొన్ని మాటలు తెలియచేయాలని ఇష్టపడి మీ గ్రామానికి వచ్చి ఉన్నాం. ఈ పూర్వ ప్రజలు చాలా మంచివారు, చాలా చక్కని వారు. దయచేసి మీరు ఎటువంటి పనిలో ఉన్నా సరే కాసేపు శబ్దవంతుల వైపు మీ చెవు ఎగ్గాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం. మానవుడి ప్రేమ ఈ లోకంలో తగ్గిపోతూ ఉంది. ఏమనగా అంటే మానవుడు మూడిని జయించలేకపోతూ ఉన్నాడు. ఈ మూడిటి వల్ల ప్రేమ తగ్గిపోతూ ఉంది. ఆ మూడు ఏంటి అంటే శరీరాశ, నేత్రాశ, జీవగుణమం. దయచేసి ఆలోచన చేయండి. మానవుడు ఈ మూడిట్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. ఈ మూడిని ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే మానవుడు ప్రేమ తగ్గిపోతూ ఉంది. మనిషి మీద మనిషి ప్రేమ తగ్గిపోతూ ఉంది. ఆలోచన చేయండి. శరీరాశ, నేత్రాశ, జీవకుడంబం ఇవి దేవుని నుండి కావు, మనిషి యొక్క స్వలోభంలో పుట్టినవి.
మానవుడు వీటిని ఎంతో ఇష్టంగా భావిస్తూ ఉన్నాడు. మానవుడు చూసినల్లా కావాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అదేవిధంగా శరీరాన్ని ఎంతో సుఖపడుకుంటూ ఉన్నాడు. అదేవిధంగా జీవకుడంబం, నాకంటే ఎవరున్నారు, నేనే గొప్ప అనుకుంటూ ఇతరులను కించపరుస్తూ ముందు కొనసాగుతూ ఉన్నాడు. మానవుడు వీటి ద్వారా దేవుని ప్రేమను మర్చిపోయాడు, మనిషిని మనిషిగా ప్రేమించడం మర్చిపోయాడు. అందుకే దేవాది దేవుడు ఈ లోకానికి 40 యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకానికి వచ్చి మానవుడికి కొన్ని మంచి మాటలు తెలియజేస్తూ వచ్చాడు. అదేంటో అంటే యేసు ప్రభు వారు 2 ఆజ్ఞలు ఇచ్చాడు. దయచేసి వినండి. ప్రియమైన గ్రామ ప్రజలారా, పాపం అనగా ఆజ్ఞ అతిక్రమే పాపము. దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. ఆ ఆజ్ఞ ఏందో అంటే పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో దేవుణ్ణి ఆరాధించాలి, ప్రేమించాలని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. అదేవిధంగా నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించని దేవుని వాక్యం సెలవేస్తూ ఉంది. ఈ 2 ఆజ్ఞలు మానవుడు పాటిస్తున్నాయంటే మానవుడు వీటిని మర్చిపోయాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రేమను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఎలా వ్యక్తపరుస్తూ వచ్చాడంటే మానవుడు పాపమంతా కూడా తన భుజాల మీద మోసుకుంటూ ఆయన తలకు ముళ్ళకేరు నాటించుకున్నాడు, పక్కలో పల్లెపూరు పడిపించుకున్నాడు. అదేవిధంగా చేతులకి సేల నాటించుకుంటూ వచ్చాడు. మీరు చూస్తూ ఉంటారు. ఏ రోజున ఆలోచన చేశారా? ఆయనకిందుకు తలకు ముళ్ళకేట వేయబడింది, ఆయన పక్కలో పల్లెపూడి ఎందుకు పెరగబడింది, ఆయన చేతుకు ఎందుకు సేల నాటిపించబడ్డాయి? ఆయన ఏ పాపం చేయలేదు కదా. ఆలోచన చేశారా? ఒకసారి ఆలోచన చేయండి. ఇది ఎందుకోసమే అంటే మానవుడు ప్రేమ కోల్పోతూ ఉంటే మానవుడికి ప్రేమ పంచాలని, మా మానవులో పాపం తీసేయాలని ఆయన లోకంలో ఆయన చూపిస్తూ వస్తున్నాడు. ఆయన తలకు ముళ్ళకేడు ఎందుకు నాటించబడి ఉన్నాయంటే మానవుడు తలంపుల ద్వారా ఎన్నో పాపం క్రియలు చేస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి ఆయన తలకు ముళ్ళకేడు నాటించుకుంటూ ఉన్నాడు. మానవుడు చేతుల ద్వారా చేయని పాపమంతా చేస్తూ ఉన్నాడు. అందుని బట్టే మానవుడు పడాల్సిన శిక్ష యావత్తు కూడా యేసు ప్రభు వారు ఆ చేతులకి మేకులు నటించుకుంటూ వచ్చాడు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక శ్రమలు ఆయన అనుభవిస్తూనే ఉన్నాడు. ఆయన అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి వద్దకు చేరలేరని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఆయనలో జీవం ఉంది. ఆ జీవం మనిషిని జీవింపజేస్తూ ఉంది. నువ్వు ఈ లోకంలో శాంతి సమాధానంలోకి ఉంటున్నావా? ఒకసారి ఆలోచించే. ఇప్పుడే మిక్కిలి అనుకోని సమయం, నేనే రక్షణ దినమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి ఆలోచన చేయండి. బైబిల్ వాక్యం సెలవిస్తుంది, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్నట్లు నీ బంధువుల ప్రాణం ఉండగానే యేసుక్రీస్తు వైపు నువ్వు చూసినట్లయితే నువ్వు రక్షింపబడతావని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇలా మిక్కిలి అనుకోని సమయము, నేనే రక్షణ దినము. ఆలోచన చేయండి. రేపు నీది కాదు, ఈ రోజు నువ్వు ఉంటావు, రేపు ఎడిపోతావు తెలియదు. ఇప్పుడే యేసయ్యా నేను పాపినయ్యా, నా పాపాలు క్షమించావా అని ఒప్పుకుంటే యేసు ప్రభు ఖచ్చితంగా క్షమిస్తాడు. ఒకసారి ఆలోచన చేయి. అంతకాక నా ఇష్టము, నా బలము, నా బలము నా కష్టము నేనేమని చేస్తాననుకుంటే వారి కోసం ఉంచబడింది నరకాగ్ని ఉంచబడింది. అరే జాతనే అగ్ని ఆరోజు పురుగు చాలదు. ఆలోచన చేయండి. మనిషి జీవితము అంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి జీవితం మానవుడు జీవిస్తూ ఉన్నాడు. ఎప్పుడు ఈ బంధువుల నుంచి ప్రాణం పోతుందో ఎప్పుడు ఎవరికీ తెలియదు. అందుకోసమే ఇప్పుడే నువ్వేమి చేయాల్సిన అవసరం లేదు, దాని తర్వాత చేయాల్సిన అవసరం లేదు, ఎంతో డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. పెద్దవాళ్ళు అన్నారు కదా, సూక్ష్మంలో ఉందిరా మోక్షమని. ఆ సూక్ష్మం ఏదో అంటే నువ్వున్నపడే నీ పదవుల గుండా యేసయ్యా నేను పాపినరా, నా పాపాలు క్షమించవా అని నీ హృదయపూర్వకంగా నువ్వు అడిగినట్లయితే ఖచ్చితంగా ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆలోచన చేయండి. మీకు మించిపోయింది ఏమీ లేదు. ఇప్పుడే మీకోసం చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ గ్రామ ప్రజలు, ఈ పట్టణ ప్రజలు ఎంతో చక్కగా నీ మాటలు విన్నారు. ప్రభు ఎవరైతే హృదయం నుండి విశ్వాసం ఉంచారో అయినా వారి హృదయాల్లో గొప్ప కార్యం జరిగించండి. ఈ లోకంలో అనేకులు పుట్టారు, మహానుభావులు పుట్టారు, కానీ నైనా చనిపోయి తిరిగి లేచిన వారు ఒక్కరు కూడా దాఖలాలు లేవు. మీరైతే చనిపోయి తిరిగి లేచి నైనా ఆరోహణమై పరలోకంలో మా కోసం స్థలాలు సిద్ధపరుస్తున్న దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అటు నిరీక్షణ కలిగిన వారుగా అనేకులు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఏ మాట కూడా వ్యర్థంగా పోకుండా మీరు కట్టి ఫలింప చేయండి. ఇచ్చిన పత్రికైనా ఫలబద్ధ చేయమని ప్రార్థన చేస్తున్నాం.
ప్రభు ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా పాపాన్ని కృపను దయచేస్తారు మీరు నమ్ముతూ ఈ ప్రజలను దీవించి ఆశీర్వదించండి, వాళ్ళ అంగళ్ళని దీవించి ఆశీర్వదించండి, వాళ్ళు చేసే ప్రతి పని పాటలు సహాయం దయచేస్తారు మీరు నమ్ముతూ మా రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి బదులు వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. చెప్పండి ప్రభు యేసు క్రీస్తు వారికి. దయచేసి మా అడ్రస్ గమనించండి. పెరుగురాల పట్టణము ఆర్టీసీ బస్టాండ్ వెనకాల బెత్లెహేమ్ ఎఫ్రాత ప్రార్థనా మందిరం, అక్కడి నుంచి మేము వచ్చాము. మరి అక్కడ ప్రతి ఆదివారం 10:30 గంటలకు ఆరాధన జరుగుద్ది. అక్కడ దైవ సేవకులు ఉన్నారు. మరి మీ అక్కర అవసరతలు ఉంటే వెళ్ళి మరి ప్రభు సన్నిధిలో మీరు మీ అక్కర అవసరత ప్రభు చెప్పి దేవుడు మీకు సహాయం చేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఉండే అది కదలలేదుగా, కదల ఫ్యాన్ సరే దారి తీయాలి. యేసు ప్రభువుగాక వసుధలో రక్షకుడు లేడు. సార్వత్రికమున 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 ప్రదక్షిణ గాని సారినను ప్రదక్షిణ గాని సారినను యేసు ప్రభువుగాక వసుధలో వాసుబాలో లేదు ఆటో దగ్గర ఉన్నా. ఏందన్నా ఏదో ఎవరైనా పిల్లలు మన పిల్లలు ఉంటే బాగుంటుందన్నా, మన పిల్లలు ఉంటే కొంచెం బాగుంటుంది మనకి. వాయమ్మో మళ్ళీ తర్వాత బాగా రాపితే జానన్న బాగా తీయలేదు అంటదేమో. మనకు అసలు ఇదే ఫస్ట్ టైం హీటు. అమ్మో బలపరిచి వాడుకోండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన పిడుగురాళ్ళ వాసులారా, ప్రభు యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభములు తెలియజేస్తున్నామండి. అమ్మలారా, అక్కలారా, బిజినెస్ పీపులారా, మీ అందరికీ మరొకసారి ప్రభు నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథము, సత్యవేద గ్రంథము ఈ విధంగా సెలవిచ్చుచున్నది.
2024 సంవత్సరం కిందట ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక ఈ భూలోకంలో జన్మించి మన పాపం నిమిత్తమై శిలువపైన చనిపోయి రక్తం కాచి పాతి పెట్టబడి తిరిగి 3వ రోజు లేచి వచ్చారండి. ఎందుకనగా మనుషుడు పరిశుద్ధ గ్రంథము సత్యవేద గ్రంథం బైబిల్ విధంగా చదివించుచున్నది, మనుషుడు జన్మపాపి కర్మపాపి అని చెప్పబడుచున్నది. అయితే మనిషి పుట్టిన నాటి నుండి చచ్చ వరకు తన జీవితంలో ఏదో ఒక విధంగా తప్పిపోతూనే ఉన్నాడు, పాపం చేస్తూనే ఉన్నాడు. అది చూపు, మాట, ఆలోచన, తలంపులు, క్రియలు ఏదైనా సరే మనిషి అలవాటు పడి తెలిసి తెలియక తప్పు చేస్తూ పాపలు కొనసాగుతూ పాపల జీవితము గడుచుతూ పాపలు ఒకరోజు ప్రాణం విడిచిపెట్టి నిత్య నాశనానికి నరకానికి వెళ్ళిపోతున్నాడని పరిశుద్ధ గ్రంథం సత్యవేద గ్రంథం బైబిల్ చదివించుచుందమ్మా. అమ్మా ఇక పిడుగురాల వాసులారా, ఏదేమైనా సరే మానవ ఒక జీవితంలో పాపానికి అలవాటు పడి ఈ రోజు మనిషి ఎంతో నాశనానికి పరిగెత్తుతున్నాడు. నెమ్మది లేదు. పరిశుద్ధ గ్రంథము సత్యవేద గ్రంథం బైబిల్ చదివించుచున్నది, దుష్టునికి నెమ్మది ఉండదని పరిశుద్ధ గ్రంథం సత్యవేద గ్రంథం బైబిల్ చదివించుచున్నది. దుష్టుడనగా అది మనకు తెలుసు. మన దుష్ట క్రియలు, మన పాప క్రియలు, మన అక్రమంతో కూడిన క్రియలు ఇవన్నీ మనం చేస్తా ఉన్నాము. కానీ చేసి ఏమైనా సంతోషంగా ఉండగలుగుతున్నామా? నెమ్మది ఉందా? శాంతి ఉందా? సమాధానం ఉందా? లేదు. మనిషి జీవితంలో ఎప్పుడైతే ఇష్టపూర్వకంగా పాపం చేసి అలవాటు పడి తన జీవితంలో రహస్య పాపం, బహిరంగ పాపము, ఎలాంటి పాపమైనా సరే తన జీవితంలో ఉంటే ఆ మనిషి సుఖంగా, శాంతిగా, సమాధానంగా బ్రతకలేడు. కానీ బ్రతకాలని ప్రయత్నం చేస్తాడు. ఏ పాపం చేసినా కొంతసేపు సంతోషమే. కానీ పరిశుద్ధ గ్రంథం చదివించుచున్నది, పాపం ద్వారా వచ్చే జీతం మరణమని పరిశుద్ధ గ్రంథం సత్యవేద గ్రంథం చదివించుచున్నదండి బైబుల్. అమ్మా, తల్లి, అక్క, చెల్లి, అన్న, ఏదేమైనా సరే మనం ఏ పాపం చేసినా ఒకరోజు నీ పాపం నిన్ను పట్టుకున్నానని పరిశుద్ధ గ్రంథం సత్యవేద గ్రంథం చదివించుచున్నది. అయితే మనము తెలిసి తెలియక చేసిన పాపమైనా ఇష్టపూర్వకంగా అలవాటు పడి ఏ పాపం చేసినా గానీ ఒకరోజు అది మనం పట్టుకుంటుంది. అది ఎలా పట్టుకుంటుంది? అది ఏమైనా కావచ్చు, అనారోగ్యం కావచ్చు, యాక్సిడెంట్ కావచ్చు, అతత మరణం కావచ్చు, లేదా ఇలాంటి భయంకరమైన కీడు మన జీవితం, మన కుటుంబం మీదకి రావచ్చు. ఇది నేను చెప్తలేనండి, మా మాటలు కాదు, ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జీవం గల మాటలు, బైబిల్లో రాయబడిన మాటలండి. ఇక రాయబడింది, నువ్వు ఏదైతే విత్తుతావో ఆ పంటను కోస్తావని. ఈ రోజు మనిషి జీవితంలో నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. కష్టము, దుఃఖము, బాధ, వేదన, నిట్టూర్పు, నిరాశ, ముందుకు కొనసాగలేని జీవితము, అన్నిలో కూడా ఒంటరిగా మిగిలిపోయి నెమ్మది లేని స్థితిలో జీవిస్తున్నారు. మరి ఎవరు బాగు చేయగలరు? ఎవరు చక్కపరచగలరు? ఎవరు శాంతి, సమాధానం, నెమ్మది ఇవ్వగలరు? ఎంత డబ్బున్నా లేకపోయినా, ఎంత హోదా ఉన్నా, ఎంత స్థాయి ఉన్నా మన జీవితము చక్కపరిచేది, బాగు చేసేది ఎవరు? డబ్బా, తెలివా, జ్ఞానమా, చదువా, హోదనా, లేకుంటే మన యొక్క స్థాయి ఏదైనా సరే మనల్ని రక్షించలేదు, ఏదైనా సరే మనల్ని కాపాడలేదు. మరి ఎవరు కాపాడగలుగుతారు? ఎవరు మన జీవితాన్ని, మనం చేతి కష్టాజితాన్ని బాగు చేయగలుగుతారు? మనం బ్రతుకుని ఎవరు మార్చగలుగుతారు? అమ్మా, ఎవరు చేయలేరు. ఈ మనిషి, ఈ లోకము సమస్తము నాటకము, పోటకము, కష్టలోకం అండి. ఎక్కడైనా మన నాశనం చూసి సంతోషపడేవారు ఉన్నారు, కానీ మనము ఎదుగుతున్నప్పుడు మంచిగా బ్రతికేటప్పుడు ఎవరు చూడలేరు. మరి ఎవరు చేయగలరు? మన జీవితాన్ని బాగు ఎవరు మంచిగా మనల్ని సిద్ధపరచగలరు? ఎవరు మన దుఃఖాన్ని, మన కన్నీరు దూరం చేయగలరు? ఎవరు ఈ ప్రపంచంలో చేయలేరు. ఏ మానవుడికి అంతగా చేయలేరు. కానీ ఒక్కరున్నారండి, అది ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన దేవాది దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, సత్యదేవుడు, నిజమైన దేవుడు, ఆయన నిజ రక్షకుడు, పాప విమోచకుడు. అయితే ఏ స్థితిలో నువ్వు ఉన్నా నేను బాగు చేసే దేవుడు ఒకరున్నారు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. నీ నా పాప నీతమై శిలువపైన చనిపోయి రక్తం కార్చి పాతి పెట్టబడి తిరిగి 3వ రోజు ఆయన లేస్తూ వచ్చారు. అయితే మీరు అనుకుంటున్నారు, మరి ఏం చేయాలయ్యా ఇంత రాత్రి ఈ మాటలు దేవుని గురించి చెప్తున్నావు అంటే, ఒక చిన్న మాట. అదేమనగా సూక్ష్మంలో మోక్షము. యేసు రక్తము ప్రతి పాపము కడిగి మన పవిత్రులుగా చేయాలని పరిశుద్ధ గ్రంథం సత్యవేద గ్రంథము బైబిల్ చదివించుచున్నదండి. యేసు రక్తము ప్రతి పాపము కడిగి మన పవిత్రులుగా చేయాలని సత్యవేద గ్రంథం బైబిల్ చదివించుచున్నది. అయితే మనం చేయవలసింది ఏంటంటే, ఒక చిన్న మాట. యేసయ్యా, నాకు నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, అన్ని ఉన్నా కూడా మరణం లాంటి పరిస్థితి, మరణ ఛాయ నా జీవితంలో ఉంది, నా కుటుంబంలో ఉంది, నెమ్మది లేని పరిస్థితులు ముందు కొనసాగలేకపోతున్నాను. అయ్యా, దీనికి కారణం పాపమని మీ వాక్యం ద్వారా వింటూ వచ్చాను. అయ్యా యేసయ్యా, నన్ను క్షమిస్తావా?
దేవా నువ్వు క్షమిస్తావా, యేసయ్య నన్ను క్షమిస్తావా అని ఒక చిన్న మాటను ప్రార్థన చేస్తే ఆ గొప్ప దేవుడు నేను క్షమిస్తాడు. నీ యొక్క పాపని క్షమించి నేను కనికరించి నీకు శాంతి, నీకు సమాధానము నెమ్మదిస్తాడు. ఒక రోజు ఈ లోకం విడిచిపెట్టు మోక్షం స్వర్గానికి వెళ్తావు, నరకానికి వెళ్ళు. చివరిగా యేసు చెప్పాను నేను మార్గము, నేను సత్యము, నేను జీవమని పరిశుద్ధ గ్రంథం సత్యవేద గ్రంథం తెలియచుచున్నది. ఈ మార్గము ఇది మతం కాదండి. మార్గము ఈ మార్గములో నువ్వు విశ్వసిస్తే, ఈ మార్గము నువ్వు నడిస్తే ఒకరోజు ఈ లోకం ఇచ్చిపెట్టాను మోక్షము, పరలోక రాజ్యము, స్వర్గానికి వెళ్తావు కానీ నరకానికి వెళ్ళావు. కనుక యేసుక్రీస్తు వారు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ వ్యాపారాలని దీవించి ఆస్వాదించి శాంతి సమాధానం ఇచ్చి మీ జీవితంలో గొప్ప నెమ్మదిని కలుగ చేయను గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్. నరహంతకులను రారమ్మనుచు, నరహంతకులను రారమ్మనుచు, నేనే మార్గం, నేనే సత్యం, నా ద్వారా పరలోకము నిత్యం. నమ్మిన వారికి నరకము లేదనినో విన్నారా, నమ్మని వారికి నరకము నిత్యమురా. విన్నారా అన్నలారని విన్నవింతునేడు, విన్నారా అక్కలారని విన్నవింతునేడు, విన్నారా అన్నలారని విన్నవింతునేడు, విన్నారా అక్కలారని విన్నవింతునేడు, విన్నారా పాపము నుండి తొలగునవడిగా పరలోకమునకు నడువుడి త్వరగా, పరలోకమునకు నడువుడి త్వరగా. ఇమ్మనుయేలును నమ్మిన వారికి సమ్మతితో ప్రభు శాస్త్రమిచ్చెను, సమ్మతితో ప్రభు శాస్త్రమిచ్చెను. సత్య చరిత్రుడు యేసుక్రీస్తుడన్నా, విన్నారా సత్య చరిత్రుడు యేసుక్రీస్తుడన్నా, విన్నారా అన్నలారని విన్నవింతునేడు, విన్నారా అక్కలారని విన్నవింతునేడు, విన్నారా అన్నలారని విన్నవింతునేడు, విన్నారా అక్కలారని విన్నవింతునేడు, విన్నారా అధిగజము పరలోక రాజ్యము, అగపడుచున్నది మోక్ష భాగ్యము, అగపడుచున్నది మోక్ష భాగ్యము. పొందిన వారు అందరూ రండి, జనన మరణము లేని తలపు, జయించవారికి జన్మస్థానం, జయించవారికి జన్మస్థానం. పొందగోరువా అందరూ రారండి, విన్నారా పొందగోరువా ఇప్పుడే రారండి, విన్నారా పొందిగోరువా ఇప్పుడే రారండి, విన్నారా పొందగోరువా అందరూ రారండి, విన్నారా అన్నలారని విన్నవింతునేడు, విన్నారా అక్కలారని విన్నవింతునేడు, విన్నారా అన్నలారని విన్నవింతునేడు, విన్నారా అక్కలారని విన్నవింతునేడు, విన్నారా తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు 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 प्रयास करके आपके बीच में आए, सिर्फ 2 मिनट आप सुन सकते हैं ये क्या किसके बारे में हम कहीं के लिए बोल रहे हैं। मेरे प्यारों भाई बहनों, ये जो सुसमाचार है हमारे प्रभु यीशु मसीह के बारे में। हमारा प्रभु यीशु मसीह कौन है करके आप सोच सकते हैं। हमारा प्रभु यीशु मसीह हमारे पापों के निमित्त उस स्थान छोड़कर हमारे लिए इस पृथ्वी पर आया 2025 साल पहले। हम तभी नहीं थे, लेकिन आप सोच सकते हैं क्यों आया, कहीं के लिए आया, किसके लिए आया, आप सोच सकते हैं। मेरे प्रिय भाई बहनों, आप सोच सकते हैं कि हम क्यों इस संसार पर आए, हम किस लिए पैदा हुए। लेकिन आपको एक प्रश्न आ सकता है, लेकिन हम इस पृथ्वी पर आए,
हम जन्म से लेकर हम बढ़ते जाते हैं, लेकिन जैसा हम जवान होते हैं, बूढ़े होते हैं, लेकिन एक दिन इस संसार को हम छोड़ना पड़ता है। क्या होता है? संसार को छोड़ना पड़ता है। एक दिन तो सबको मृत्यु आएगा, एक दिन सबको मरना जरूरी है। लेकिन प्रियो, ये जो सुसमाचार है आपके पास क्यों आया करके आप सुसमाचार पर विश्वास करने के लिए। प्रियो, हमारे जीवन में कई सारे परिश्रम करते हैं, बहुत सारे दुख में जाते हैं, बहुत सारे तकलीफ में जाते हैं, लेकिन हमारे जीवन में क्या नहीं रहता है? शांति नहीं रहता है। और हमारे जीवन में इतना बहुत दुखित होते हैं कि हम सोचते हम क्या करें, लेकिन हमको सहायता करने वाला कोई नहीं। लेकिन मेरे प्रियो, एक बार आप सुन सकते हो, मेरे जीवन में मेरे जवानी के समय में कई बार मैं संसार में गया था, लेकिन मेरे संसार में कुछ शांति नहीं मिलती। लेकिन एक संसार एक छोटा सा पल का जीवन है। हमारा जीवन कैसा है? क्षण भर का जीवन है। आज हमने सोचा है, कल क्या होने वाला हमको नहीं पता है। लेकिन प्रियो, एक बार आपको सोचना जरूरी है कि ये सुसमाचार आपके पास क्यों लेके आया है? क्योंकि हम बहुत पाप के कारण गिरे हुए, हम हर दिन बोझ उठाते हैं, हर एक दिन बोझ उठाते हैं। कई का बोझ घर का बोझ उठाते हैं और अनेक विषय का बहुत समस्या कुटुंब का बोझ उठाते हैं और बहुत सारे विषय का बोझ उठाते हैं। लेकिन ये सारे बोझ उठा उठा कर हम बहुत ही दुखित होते हैं, बहुत ही निराश होते हैं। लेकिन मेरे प्रियो, ये जो सुसमाचार आपके पास आया है, एक बार आप ध्यान से सुनिए कि एक सच्चा परमेश्वर जो 2025 साल पहले हमारे लिए स्वस्थान छोड़कर पृथ्वी पर आया, लेकिन परमेश्वर स्वर्ग छोड़कर पृथ्वी में आने का क्यों जरूरी है आप सोच सकते हो। लेकिन प्रियो, हमारे जीवन में हम बहुत ही प्रयास के साथ सुबह से लेकर रात तक हम मेहनत करते हैं, लेकिन हमको उसमें विश्राम नहीं मिलता है। लेकिन प्रभु यीशु मसीह कहता है, ये सारे प्रश्न करने वालों, बहुत से दबे हुए लोगों, मेरे पास आओ, मैं तुम्हें विश्राम दूंगा करके हमारा प्रभु कहता है। प्रियो, हमारे जीवन में हमारे मित्रों को विश्राम नहीं दे सकता है, ना कोई हमारे पड़ोसी लोग दे सकता है, ना कोई मित्र दे सकता है। लेकिन प्रियो, वो हमसे सच्चा प्रेम करता है। लेकिन आज के दिन आप देख सकते हैं, प्रेम के बारे में कोई इतना हमको प्रेम नहीं कर सकते, लेकिन कुछ समस्या है तो, कुछ बहुत ही तकलीफ आया तो, लेकिन क्या करते हैं? लोग छोड़ देते हैं। लेकिन वो सच्चा प्रेम से हमसे प्रेम करता है, वो कभी हमको छोड़ने वाला नहीं है, वो हमको कभी नहीं छोड़ने वाला है। लेकिन प्रियो, वो तुमसे एक ही चीज मांगता है, वो हमको ये नहीं दिखता है, आपका हृदय को देखता है। लेकिन प्रियो, एक चीज है, जब क्या होता है कि हम जो इंसान है, हमारे जीवन में जब शरीर में कुछ हो जाता है तो हम बहुत ही दुखित होते हैं। मतलब उसका जुकाम होता है तो हम क्या कितना हम बहुत दुखित होते हैं, बहुत तकलीफ में जाते हैं। इतना हम शरीर के बारे में सोचते हैं, लेकिन आत्मा के बारे में क्यों नहीं सोचते? लेकिन प्रियो, एक दिन हमको मरण है, एक दिन हमको मृत्यु है, एक दिन हमको मरना जरूरी है। लेकिन मेरे प्रियो, एक बार आप सुनिए, लेकिन आपको इस संसार छोड़कर जाना पड़ेगा, लेकिन दूसरा एक जीवन है, अनंत जीवन है। लेकिन प्रियो, एक बार मैं आपको बोलना चाहता हूँ कि सारे विषय से हमको कैसा छुटकारा मिलेगा। हम जैसा माता के गर्भ से ही हम पाप से जन्मे हैं, हमारे अंदर कुछ भी अच्छा नहीं, इसलिए कहता है सबने पाप किया, कोई देश नहीं। लेकिन इस पाप से छुटकारा देने वाला कौन है? लेकिन आप सोच सकते हैं, हमारे लिए इस पाप से छुटकारा देने वाला हमारा प्रभु यीशु मसीह है। उस पर तुम विश्वास करो। उसके लिए वो कहता है कि वो हमारे लिए क्यों मारा गया। आप सोच सकते हो, वो हमारे लिए कलवर क्रूस पर हमारे प्राणों के निमित्त, हमारे पापों के निमित्त वो मारा गया, हमारे पापों के निमित्त वो कलवर क्रूस पर प्राण दिया, उसके लहू बहाया, वो लहू अमूल्य लहू है। अरे पापों से छुटकारा देने वाला प्रभु यीशु मसीह है। प्रियो, आपके पाप को छुड़ाने वाला कोई नहीं है। कितना बन से उस पाप से छुटकारा नहीं मिलेगा, लेकिन केवल आपके हृदय में केवल विश्वास करने के द्वारा आपके मन में एक ही विश्वास करो कि प्रभु यीशु मसीह, मैंने पाप किया है, इस पाप से मुझे छुटकारा दीजिए। लेकिन जिससे आप मुंह में अंगीकार करेंगे, 2 मिनट आप मुंह में आप विश्वास करेंगे, मन से अंगीकार करेंगे, तो नीचे तुमको प्रभु उपहार देगा और तुम अनंत जीवन जाके। मैं तो प्रियो, मेरे प्यारो, मैं तो क्या होगा, मरना तो जरूरी है, लेकिन एक मरने शरीर का, दूसरा आत्मा का मर, और आत्मा के द्वारा हम किधर जाएगा हमको नहीं पता है। लेकिन वो नरक का जीवन है। हमारे जीवन में हम जो हर महीने काम करते हैं, उसका हमको पगार मिलता है कि नहीं? मिलता है, जरूरी है। लेकिन प्रियो, हम जो पाप करेंगे तो कोई हमको दंड नहीं देगा, जरूर देगा। लेकिन वो पाप से बचने के लिए, इसके लिए आपके पास समाचार लेके आए, उस पर आप विश्वास
विश्वास करो। आपके जीवन को बदलने वाला हमारा प्रभु यीशु मसीह है। वो हमारे लिए, वो हमसे इतना प्रेम करता है, कोई नहीं इतना प्रेम नहीं कर रहा, इतना प्रेम करता है। वो अपने लिए प्राण दिया है। केवल तुम उस पर विश्वास करो। वो सच्चा परमेश्वर है, उन पर विश्वास करो। प्रियो, आज का दिन है, कल का दिन हमारा नहीं है, तो क्या होने वाला हमको नहीं पता। ये दिन आप विश्वास कर सकते हैं, उन पर आप ध्यान से रह सकते हैं, क्योंकि वही हमारा सच्चा खुदा है, वही हमारा सच्चा परमेश्वर है। वही तुमको बचाएगा, हर एक परिस्थिति में सहायता करेगा। केवल उस पर विश्वास करो। वो प्रभु यीशु मसीह को नहीं करके उस पर एक बार आप देख सकते हैं वो कैसा है करके एक बार आप देख सकते हैं। प्रियो, एक बार वो परमेश्वर उस पर आप देख सकते हो कैसा हमारे लिए इस पृथ्वी पर आया। एक बार प्रियो, मैं कह रहा हूँ, मैं ये नहीं कह रहा तुम उधर आओ, लेकिन एक बार मन में तो विश्वास कर, प्रभु ने पापी हो करके, और प्रभु निश्चय तुमको पाप से क्षमा करेगा और तुमको अनंत जीवन देगा। मेरे कहने की बात यही है प्रभु, तो हम भी जैसा अनंत जीवन में जाने वाला है, तुमको भी उधर आना जरूरी है। इसके लिए हम निवेदन कर रहे हैं सबके लिए, एक बार इस सूचना को आप ध्यान दीजिए। इस प्रार्थना हमारे भाई प्रार्थना करें। ప్రియమైన పిడురాళ్ల పట్టణ వాస్తవ్యులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాం. ఈ రీతిగా మేము వ్యాన్లో పాటలు పాడుకుంటూ సంతోషంగా వచ్చినటువంటి ఉద్దేశం ఏంటంటే, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఒక మాట ఈ విధంగా రాయబడతా వచ్చింది, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నీ సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిస్తం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని చెప్పి పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. కాబట్టి ప్రియమైన వారులారా, పరిశుద్ధ గ్రంథం వేద గ్రంథమైనటువంటి బైబిల్ ఏ విధంగా సెలవిస్తా ఉన్నది, మరి దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, కాగా తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వారి విశ్వాసం నుంచి ప్రతి వారిని నశింపక నిత్య జీవం పొందినట్లు ప్రభువైన యేసుక్రీస్తు వారిని అనుగ్రహించను అని చెప్పి రాయబడతా వచ్చింది. కాబట్టి ప్రియమైన వారులారా, ఈ యొక్క లోకంలో మనం గమనించినట్లయితే, మరి బిడ్డలైన వారు మరి తల్లిదండ్రులను ప్రేమించేటువంటి వారు అంటారు, భర్త భార్యను ప్రేమించేదిగా ఉంటుంది. మరి అదే రీతిగా మరి ఈ లోకంలో గమనించినట్లయితే, మరి అంతకంటే మరి మించినటువంటి ప్రేమ దేవుని ప్రేమ అన్నమాట. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను కనుక విడవక నీ ఎడల కృప చూపుచున్నానని చెప్పి మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తా ఉన్నారు. కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మానవులు మరి వారికి ఉన్నటువంటి మరి హోదాన్ని బట్టి, ఉద్యోగాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి ఆ యొక్క ఆస్తిపాస్తులను బట్టి, పేరు ప్రఖ్యాతులను బట్టి మనుషులు ప్రేమించవచ్చును. కానీ అయితే దేవాతి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఆయన ప్రేమలో ఏమాత్రం కూడా పక్షపాతం లేదండి. ఆయన ప్రేమలో ఎటువంటి మార్పు లేదు. ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపంలో చేరక ప్రత్యేకమైనటువంటి వాడు. మనం దేవుని ప్రేమించుకుని కాదు, కానీ తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపను, ఇందులో ప్రేమ ఉన్నది అని చెప్పి పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, మరి ఇక్కడ ఉన్నటువంటి మేమందరం కూడా ఆయన యొక్క ప్రేమను రుచించినటువంటి వారంగా ఉన్నాం. కాబట్టి యొక్క రాత్రికాల సమయంలో మీకు కూడా ఆయన ప్రేమను మరి కావాలని కోరినట్లయితే ఆయన ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, నా యొక్కకు వచ్చిన నేను ఎంత మాత్రమే కూడా బయటకు త్రోసివేయనని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తా ఉన్నారు. కాబట్టి మరి నువ్వు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా, మరి నువ్వు ఎక్కడున్నప్పటికీ కూడా, మరి నువ్వు యొక్క శబ్దయంత్రం ద్వారా ఉంటున్నటువంటి మాటలను లక్ష్య ఉంచాలని చెప్పి ప్రేమతో నీకు మనవి చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో మరి ఆ యొక్క ప్రేమను కూడా మరి నువ్వు కూడా పొందబడినట్లయితే, మరి నువ్వు ఉన్నటువంటి స్థలంలోనే యేసు ప్రభువా నేను పాపినయ్యా, నన్ను కూడా క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగు, నీ బిడ్డగా నన్ను చేసుకో అని చెప్పి నువ్వు ఈ యొక్క చిన్న ప్రార్థన దేవుని సన్నిధిలో నన్ను చేసినట్లయితే నీవు కూడా ఆయన యొక్క ప్రేమకు పాత్రుడు, పాత్రురాలు అవుతావని చెప్పి మరి ప్రభు పేరిట మీకు ప్రేమతో మనవి చేస్తా ఉన్నాం. మీరు ప్రభువైన యేసుక్రీస్తు నామమున విశ్వాసం ఉంచండి.
అప్పుడు మీరు మీతో గొప్ప ఆత్మరక్షణ పొందరు. చెప్పండి ప్రవీణ యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. కృపగల తండ్రి నమ్మదైన దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభువైన ఈ ప్రాంతంలో చెప్పబడినటువంటి యొక్క మరి ఈ యొక్క నిత్య మాటలు బట్టి స్తోత్రాలు. ఎవరైతే వింటూ వచ్చారో విన్నటువంటి వారిలో మీ యొక్క రక్షణ కార్యాన్ని జరిగించండి. ముందుకు వెళ్తుండే మీ సన్నిధి మాతో ఉంచండి. యేసుక్రీస్తు నామాన ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.